హాయ్ అండి. 8 to 9 ఇయర్స్ పాపకి లంగా జాకెట్ చూపిస్తున్నానండి. ఇది మంచి మోడల్ అండి. ఓకేనా, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫాలో అయిపోండి. నేను మొత్తం 2.5 మీటర్లు అయితే తీసుకున్నాను. అండ్ బ్లౌజ్కి మీటర్ తీసుకున్నాను. అది బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. అయితే ఈ 2.5 మీటర్లో నుంచి ఒక పావు మీటర్ వరకు కట్ చేసి సైడ్కి పెట్టేశానండి. సైడ్కి పెట్టేసిన తర్వాత మిగిలిన దాన్ని 4 మడతలు అయితే వేసుకోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని నీట్గా అడ్జస్ట్ అయితే చేయండి. అంటే మనకి బోర్డర్ అనేది కరెక్ట్గా లెవెల్లో ఉందా లేదా అది చూసుకోండి. మనకి కింద వైపు మాత్రమే పర్ఫెక్ట్గా ఉంది లేదో ఒకసారి చూసుకోండి. నీట్గా చూసేసుకున్న తర్వాత ఇది మొత్తం హైట్ ఏమో 34 అండి. పైన బాడీకి అయితే నేను 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. కానీ మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. 35 పెట్టేసి బాడీకి 8 ఇంచెస్ అని తీసుకున్నాను. అయితే 8 ఇంచెస్ తీసేస్తే ఆ 8 ఇంచెస్ పక్కకు పెట్టేసి అక్కడి నుంచి 35కి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఒక్కసారి మార్కింగ్ అయితే చేయండి. 8 ఇంచెస్ ఫోల్డింగ్ చేసేసి అక్కడి నుంచి 35కి మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసి పట్కా కోసమని పట్టి ఉంటుంది కదా, పట్కా కోసమని ఒక 4 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఫస్ట్ 6 ఇంచెస్ తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ క్లాత్ సరిపోయిద్దో సరిపోదో అన్న డౌట్ వచ్చి కేవలం 4 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. సరేనండి, మీకు అర్థమవుతుంది కదా. మొత్తం హైట్లో నుంచి మీరు బాడీకి ఎంతైతే పెట్టాలనుకుంటున్నారో ఆ బాడీని సపరేట్గా తీసేసేయండి. తీసేసి మిగిలిన దాన్ని మార్కింగ్ అయితే చేసేయండి. ఓకేనా, మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇది మొత్తం హైట్ని 35 తీసుకున్నానండి. అందులో నుంచి బాడీ పార్ట్ కోసమని 7 ఇంచెస్ తీసేసాను. 7 ఇంచెస్ తీసేసి మిగిలిన 35ని మార్కింగ్ అయితే చేశాను. ఓకేనండి, అండ్ 35కి ఒక 4 ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టానండి. ఎందుకు అంటే పట్కా కోసమని. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేయండి. నాకు ఈ ఓకేనా అనేది ఊతపదం అయిపోయిందండి. మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి. ఓకేనా, అదిగో మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసేయండి మార్కింగ్ చేసిన ప్రకారం. అండ్ పట్కా కోసమని ఒకసారి పట్కా కోసం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ని మార్కింగ్ అయితే చేయండి. నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేయండి. అంటే పటకా అనేది బయటికి కనిపించదు, ఇన్విజిబుల్గా వేస్తానంటే ఆ పటకా అనేది కింద అంచులోకి వెళ్ళిపోతుంది అనమాట. సరేనండి, మొత్తం దీని కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేద్దాం. లోపల లైనింగ్ అనేది నేను 2 మీటర్స్ తీసుకున్నాను. కొంచెం పెద్దవాళ్ళు అయితే 2.5 మీటర్ల వరకు తీసుకోండి. సరేనా అండి, దాన్ని తీసుకున్న లైనింగ్ని మొత్తం మిడిల్లోకి ఫోల్డింగ్ వేసి సమోసా ఫోల్డింగ్ వేయండి. ఆ మిడిల్ ఫోల్డింగ్ని క్లోజ్డ్ వైపు ఉన్నది ఓపెన్ వైపు ఉన్న సైడ్ వేయండి. అప్పుడు సమోసా ఫోల్డింగ్ అనేది వస్తుంది. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. ఫోల్డింగ్ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అడ్జస్ట్ చేయండి. అంటే ఉగ్గులు లేకుండా నీట్గా ఉంది లేని 4 మడతలు కరెక్ట్గా వచ్చాయా లేవా అనేది మొత్తం అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఈ మొత్తంలో నుంచి ఇది తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత ఉందో అదేనండి హైట్ అనేది. ఓకేనా, అంటే మొత్తం 35లో నుంచి 7 తీసేస్తే 35లో నుంచి మనం అనుకున్న 8 తీసేస్తే మిగిలిన దాన్ని మనం ఇక్కడ వేసుకోవాలండి. ఓకేనా, అయితే ఇప్పుడు మొత్తం నడుము లూజ్ ఎంత వచ్చిందో దాన్ని ఒకసారి కొలవండి. కొలిచి దాన్ని 4 భాగాలు చేయండి. సరేనండి, 4 భాగాలు చేసి ఒక 1 ఇంచ్ అయితే దానికి యాడ్ చేయండి. మొత్తం నాకు ఎంత వచ్చింది అంటే మొత్తం నడుము లూజ్ అనేది 22 అండి. 22ని 4 భాగాలు చేస్తే 5.5 వచ్చింది. 5.5కి 1 ఇంచ్ యాడ్ చేసి 6.5కి ముందు స్ట్రైట్గా మార్కింగ్ చేసేసాను. మార్కింగ్ చేసేసిన తర్వాత ఒక కోనీలో స్టార్ట్ చేశాను. ఒక 8 ఇంచెస్ వరకు కోనీలో స్టార్ట్ చేసి 8 ఇంచెస్ మొత్తంగా చివరి నుంచి చివరికి 8 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఒక్కసారి రౌండ్ సరిపోయింది లేనిది చూడండి. మీకు రౌండ్ కానీ సరిపోతే ఆ మార్కింగ్ని కంటిన్యూ చేసేయండి. రౌండ్ కానీ సరిపోకపోయింది అనుకోండి కొంచెం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వరకు కింద దించి మీకు 6.5 వచ్చిందా లేదా చూసుకొని మార్కింగ్ అయితే చేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి హైట్ మనం ఎంత అనుకున్నాము 35లో నుంచి 8 తీసేసాం. 8 తీసేసిన తర్వాత మిగిలిన హైట్ అనేది మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి మొత్తం కటింగ్ అయితే చేసేసాను. పైన కింద కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం కటింగ్ అయిపోయింది. అండ్ సేమ్ అదే విధంగా క్యాన్ కూడా కట్ చేసేసుకోండి. అండ్ లైనింగ్ కూడా సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే లైనింగ్ క్లాత్ కట్ చేసానో అదే విధంగా క్యాన్
అండ్ కాటన్ లైనింగ్ కూడా కట్ చేయండి. చూడండి ఇప్పుడు మళ్ళీ మీకు క్యాన్ కూడా చూపిస్తున్నాను. నేను ఫోల్డింగ్ సేమ్ ఇప్పుడు దీనికి ఫోల్డింగ్ ఎలా అయితే వేసానో దీనికి కూడా అదే విధంగా ఫోల్డింగ్ అయితే వేయాలి. మిడిల్లోకి మడత పెట్టేసి సమోసా ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. వేసేసి సేమ్ లైనింగ్ ఎలా అయితే ఉందో దానిలాగే ఇది అండ్ కాటన్ లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా అయితే తీసేసేయండి. సరేనండి, తీసేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అయితే తీద్దాము. బాడీ పార్ట్ కోసమని ఒక మిగిలిన లైనింగ్ని 4 మడతలు అయితే పెట్టండి. పెట్టేసి మొత్తం హైట్ 35లో నుంచి బాడీ కోసము 8 ఇంచెస్ అన్నాను కదండి. ఆ 8 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి మొత్తం 9 ఇంచెస్ అయితే తీసుకోండి. 9 ఇంచెస్కి ఇప్పుడు మార్కింగ్ అయితే చేయండి. సరేనండి, 9 ఇంచెస్కి మార్కింగ్ చేసేసి షోల్డర్ కోసమని 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇదిగోండి 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత 5.5 కొంచెం కింద కూడా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇక్కడ మాత్రం 4.5 ఇంచులే మార్కింగ్ చేయండి. ఎందుకంటే బాగా చిన్నపిల్లలు కదా, అందుకని 4.5 ఇంచుల వరకు అయితే సరిపోతుంది. మార్కింగ్ చేసేసి ఒక బాక్స్లా కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత 1.5 ఇంచు వరకు పెట్టేసుకొని కరు స్కేల్తో రౌండ్గా మార్కింగ్ అయితే చేసేసేయండి. 1.5 సరిపోయిద్దండి. పెద్దవాళ్ళకైతే 1.5 వరకు ఉండాలి. చిన్న పాపే కదా 1.5 వరకు అయితే 1.5 వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది చూసుకోండి. ఆర్మ్ లూజ్ అనేది 9.5 వచ్చిందండి. దాన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ వేస్తే 5 వరకు వస్తుంది. దానికి ఒక 1/4 ఇంచి 1/2 ఇంచి వరకు యాడ్ చేసేసి మార్కింగ్ అయితే చేయండి. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి ఒక 1/2 ఇంచి మార్కు కంపల్సరీ ఎక్స్ట్రా ఉండాలండి. అందుకని 5.5కి ఇంకొక 1/2 ఇంచి యాడ్ చేసేసి 5.5 వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత నడుము లూజు మనకి 22 వచ్చిందండి. 22ని 4 భాగాలు చేస్తే 5.5 ఇంచులు అయితే వచ్చింది. అయితే మనకి డాట్స్ వేయాలండి. డాట్స్ కోసం అండ్ చెప్పాను కదా ఇప్పుడే మన కొలతల మీద ఎప్పుడు కుట్టినా 1/2 ఇంచి లూజ్ అనేది కంపల్సరీ ఉంచాలని. అందుకని ఒక 1/2 ఇంచి డాట్స్ కోసం మరొక 1/2 ఇంచి లూజ్ కోసం మొత్తంగా 6.5 ఇంచులు అయితే నడుము లూజ్ పెట్టేసి సంఖ దగ్గర కూడా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసి క్రాస్గా లైన్ అయితే కొట్టేసేయండి. సరేనండి, కొట్టేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ కోసమని ఒక 2.5 ఇంచ్ వరకు అటువైపు నుంచి అయితే తీసుకోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి. షోల్డర్ నుంచి 2.5 ఇంచులు అయితే తీసుకోండి. తీసుకొని ఇప్పుడు నెక్ డీప్ ఏమో 4 ఇంచులు పెట్టాను. అండ్ ఇదిగోండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ 4 ఇంచులు పెట్టేసి డీప్ ఏమో 4 ఇంచులు పెట్టాను. విడ్త్ ఏమో మనకి అటువైపు 2.5 ఇంచులు పోతే మిగిలిన 3 ఇంచులు అయితే ఉంది. సరేనండి, అది బాక్స్లో కొట్టేసి నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా కర్వ్ స్కేల్తో అయితే కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మొత్తం ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుని అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. అండ్ 2 ఇంచుల ఖర్చు నేను చెప్పలేదంటే ఆ ఖర్చు కూడా మీరు పెట్టుకోండి. పెట్టేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసేయండి. కటింగ్ చేసుకున్న తర్వాత అయితే కటింగ్ చేసేసేయండి. ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు సంఖ లూజ్ దగ్గర మార్కింగ్ చేయండి. అండ్ నడుము లూజ్ దగ్గర అండ్ నడుము లూజ్ దగ్గర మిడిల్లో ఫోల్డింగ్ వేసి డాట్స్ కోసం ఇక్కడ కూడా చిన్న మార్కింగ్ అదే విధంగా మీరు ఫోల్డింగ్ వేసుకొని మిడిల్లోకి చూసుకుంటే కటింగ్ అయితే ఇవ్వండి. ఇది దేనికి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ కోసం చిన్న కటింగ్ అయితే ఇచ్చేసి ఆ కటింగ్ చేసిన తర్వాత మనకు తర్వాత అడుముకోవాల్సిన పని ఉండదు. అండ్ ఈ రౌండ్ దగ్గర కూడా చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. నెక్ దగ్గర కూడా కటింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కొంచెం ఇది క్రేప్ క్లాత్ కదండి, అటు ఇటుగా అవుతుంది. అందుకని మీరు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ అయితే తీసేసేయండి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నారో అదే విధంగా తీసేసేయండి. ఇదిగోండి తీసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది తీయండి. బ్యాక్ నెక్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఆ 4 ఇంచెస్ తీసుకొని సేమ్ విడ్త్ అనేది 3 ఇంచులు ఎలాగ అనుకున్నాం కదా, దాని ప్రకారం కర్వ్ స్కేల్తో అయితే కొట్టేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా. ఒకవేళ బొద్దిగా కానుంటే నెక్ డీప్స్ అవి చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూపించిన దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసేయండి. అయిపోయిందండి. దాని ప్రకారమే మెయిన్ క్లాత్ కూడా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు దీనికి బ్లౌజ్ కోసమని ఒక 1/2 మీటర్ క్లాత్ వరకు తీసుకోండి. తక్కువే పడుతుందండి, ఎక్కువ పడదు. తీసుకొని దాన్ని 4 ఫోల్డింగ్స్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. వేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇది మొత్తం మనకి ఫుల్ హైట్ అది దీంతో అవసరం ఉండదండి. జస్ట్ బాడీ ఎంత అనుకున్నాం మనం 8 ఇంచెస్ వరకు అనుకున్నాం. అయితే అంత కూడా పడదండి, చాలా తక్కువ. మొత్తంగా అయితే ఖర్చుతో కలిపి 6 ఇంచెస్ పడుతుంది. అంటే కింద 1/2 ఇంచి కొట్టేసాం ఆల్రెడీ. ఇప్పుడు పైకి వచ్చేసరికి 5.5 ఇంచులు అయితే మార్కింగ్ చేయండి.
ఓకేనండి. మార్కింగ్ చేసి ఇది బోట్ నెక్ అండి. ఆల్రెడీ బాడీకి కూడా మనం బోట్ నెక్ తీసాం కదా బాడీ గౌన్కి కూడా. ఓకేనా, దానికి 5.5 ఇంచీలు అయితే తీయండి. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 వరకు తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసేయండి. సరేనండి. అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ బాడీ గౌన్ మనం బోట్ నెక్ తీసుకున్నాం. సో దీనికి కూడా ఇదే అవుతుంది, అసలు నార్మల్ది అవ్వదు. సరేనండి. ఇదిగోండి ఒక 1.5 ఇంచు వరకు పెట్టేసి ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసేసండి. ఇప్పుడు షోల్డర్ అటువైపు నుంచి ఇటువైపుకి 2.5 ఇంచులు మార్కింగ్ చేయండి. అంటే మన వైపుకి వచ్చేసరికి 3 ఇంచులు, ఒకవైపు 3 ఇంచులు, ఒకవైపు 2.5 ఇంచులు, అటువైపు 2.5 ఇంచులు అనమాట. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలాగైతే బోట్ షేప్లో మార్కింగ్ చేస్తున్నానో అలాగే మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత మీ ఆ పాపకి ఎంత వచ్చిందో నడుము లూజ్ చూసి ఆ నడుము లూజ్ మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసేసి ఇప్పుడు నెక్క దగ్గర నుంచి కిందకి 1 ఇంచీకి చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను అక్కడికి ఒక 1 ఇంచీకి మార్కింగ్ చేసి కర్వ్ స్కేల్ తీసుకొని గమనించండి నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అయితే చేయండి. సరేనండి. మనము ఎక్కడైతే లూజ్కి మార్కింగ్ చేసామో ఆ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి స్కేలు అనేది రౌండ్గా ఇప్పుడు ఎలా పెట్టానో అలా పెట్టేసి మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఒక్కసారి చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ది మాత్రమే కరువు తీయండి. నేను ఏం చేశానంటే ఫ్లోలో తీసేసాను మొత్తంగా, కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ది జాయిన్ చేసేసాను. అందుకని మీకు ముందే చెప్తున్నాను, ఫ్రంట్ది మాత్రం ఈ షేప్ తీయండి, బ్యాక్ది మాత్రం ఆ 5 ఇంచెస్ది స్ట్రైట్గా 5.5 ఇంచెస్ది స్ట్రైట్గా అయితే తీసేసేయండి. ఓకేనండి. మీకు క్లియర్గా చెప్తున్నాను. ఆ 5.5 ఇంచ్ హైట్ ఎంత అయితే పెట్టామో 6 ఇంచెస్, ఆ 6 ఇంచెస్ని కింద డౌన్లో స్ట్రైట్గా తీసేసేయండి బ్యాక్ పార్ట్ది. ఫ్రంట్ది మాత్రం మనం ఇప్పుడు ఎలాగైతే 1 ఇంచ్ మాత్రమే ఉంచి ఎలా అయితే కర్వ్లో చేసామో అదే విధంగా కర్వ్ షేప్లోనే కటింగ్ చేయండి. ఓకేనండి. కటింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడు నెక్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ డౌన్ పెట్టేసి కట్ చేసేసేయండి. అంతేనండి, ఎక్కువ కాదు. 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది 1 ఇంచ్ కంటే. ఇప్పుడు మొత్తం ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా మెయిన్ క్లాత్ని కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ పొడిగా ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నానండి. అసలు నాకు ఈ జాకెట్ కుట్టడానికి నాకు మెజర్మెంట్స్ కూడా నేను తీసుకోలేదు. చెప్తున్నాను కదా, క్లాత్ మిగిలింది అన్న ఉద్దేశంతో నేను ఇది స్టిచ్ చేస్తున్నానండి. సరేనా. అంటే మరి 2.5 మీటర్లు తీసుకున్నాము. అందులో ఓన్లీ లెహెంగాకే కాకుండా లెహెంగా హైట్ పోతే మిగిలిన పై పార్ట్ ఉంటుంది కదా, అందుకోసమని ఇలా కొత్తగా ట్రై చేశానండి. అండ్ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో హ్యాండ్ హైట్ అనేది తీసుకోండి. మీకు ముందే చెప్తున్నాను, హ్యాండ్ హైట్ అనేది వీలైనంత వరకు మీరు కస్టమర్ దగ్గర అయితే తీసుకోండి. సరేనండి. తీసుకొని మొత్తం హైట్ అనేది ఎంత వచ్చింది మార్కింగ్ చేసి పైకి ఒక 2.5 ఇంచీలు మార్కింగ్ చేసి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే తీసుకున్నానో అదే విధంగా మార్కింగ్ ప్రకారమే కటింగ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి ఇలా అయితే కటింగ్ చేశాను. అండ్ మిడిల్లో కూడా చిన్న కటింగ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ కరువు దగ్గర కూడా అంటే పఫ్ కోసం అని ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ కూడా చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. సరేనండి. ఇది మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత అటు సైడ్ ఎలాగో జాయింట్స్ పడితే ఆ జాయింట్స్ ఎంత పడితే అవి కూడా తీసేసుకోండి. ఆల్రెడీ ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి, స్టిచ్చింగ్లోకి వచ్చాను. ఇప్పుడు జాయింట్స్ ఏదైతే తీసుకున్నానో ఆ జాయింట్స్ అన్నీ కూడా అతికేసానండి. అతికేసిన తర్వాత కింద అంచు అనేది మడత పెట్టుకొని వచ్చేసాను. కుట్టేసిన తర్వాత పైన పఫ్ కోసం అని తీసుకున్నాం కదా, ఆల్రెడీ కటింగ్స్ పెట్టాం కదా, ఒక కటింగ్ నుంచి మరొక కటింగ్కి చిన్న కుచ్చులు అయితే పెట్టుకొని వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకొని వచ్చేయండి. ఈ కటింగ్ దగ్గర నుంచి అవతల కటింగ్ దగ్గర నుంచి మన వైపు కటింగ్ వరకు కుచ్చులు అయితే పెట్టుకొని వచ్చేసేయండి. పెట్టేసేయండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ హ్యాండ్ కుచ్చులు అనేవి కుట్టామో అదే విధంగా రెండో వైపు కూడా కుట్టేసేయండి. అయితే ఇలా కుచ్చులు అనేవి పెట్టుకొని వచ్చేసి ఇన్కేస్ ఎక్కడైనా తగ్గితే మరొక కుర్చీ అనేది మనకు ఆటోమేటిక్గా ఈ కటింగ్ నుంచి ఆ కటింగ్ వరకు అదేనండి లెక్క. అదే విధంగా పెట్టేసుకున్న తర్వాత చూసారు ఎంత నీట్గా వచ్చిందో పఫ్ అనేది. యాక్చువల్గా వాయిస్ ఓవర్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నానండి, డే టైంలో ఇవ్వడానికి అసలు పిల్లలతో అవ్వటం లేదు, అందుకని వాయిస్ అనేది కొంచెం బొంగురుగా ఉంది. సరేనండి. అది చూసుకొని ఈ కటింగ్ నుంచి అవతల వైపు కటింగ్ నుంచి ఇటువైపు కటింగ్ వరకు చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకొని వచ్చేసేయండి. పెట్టుకొని వచ్చేసిన తర్వాత మిడిల్లోకి చిన్న కటింగ్ ఇవ్వండి మనం హ్యాండ్ జాయింట్ కోసమని. ఇవ్వండి. అండ్ ఇటువైపు హ్యాండ్ కూడా అదే విధంగా మళ్ళీ అవతల కుర్చీ దగ్గర నుంచి అవతల కటింగ్ దగ్గర నుంచి యువతల కటింగ్ వరకు నేను ఏ విధంగా అయితే కుర్చీలు ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. ఒక్కదానికొకటి సమానంగా పెడుతున్నాను. యాక్చువల్గా ఇది ఏటవుతుంది అంటే పఫ్ స్లీవ్కి అనేది
పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలా పైకి రాకుండా ఒకదానికొకటి తోస్తూ, అంటే ముందుది ఎలా అయితే వచ్చిందో దాని వెనకాతల సమానంగా ఈక్వల్గా వచ్చేటట్టు పఫ్ అనేది కుచ్చు పెట్టేసేయండి. అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి ఏం చేస్తున్నానంటే జాయింట్స్ అనేవి పడుతున్నాయండి. ఆ జాయింట్స్ కోసమని ఫస్ట్ ఏం చేస్తున్నాను, పైన అంటే నెక్ దగ్గర అండ్ డాట్స్, ఆల్రెడీ డాట్స్తోనే లెక్క చెప్పాను కదండి, అందుకని డాట్స్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఇది చాలా దళసరి క్లాత్ అండి, అందుకని నేను నెక్స్ట్ తిప్పేస్తున్నాను. ఫస్ట్ పైన నెక్ అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ది ఇవ్వండి. పైన నెక్ బోట్ షేప్ అనేది చూసారా, నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో ఒక్కసారి చూడండి. నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో అదే విధంగా స్టిచ్ అయితే వేసేసేయండి. సరేనండి. మళ్ళీ ఇప్పుడు ఇటు నుంచి వేసుకొని రండి. స్టిచ్ అనేది నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫాలో అయితే అయిపోండి. ఇదిగోండి, అటువైపు అటువైపు, ఇటువైపు ఇటువైపు జాయింట్ అయితే ఏ విధంగా అయితే చేస్తానో అదే విధంగా మొత్తం జాయింట్ చేసేసి మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసేయండి. అయిపోయిందండి. మొత్తం కటింగ్ అనేది చేసేసి తిప్పేసేయండి క్లాత్ని. సరేనండి. ఇది కొంచెం చాలా రోజులు అయిపోయిందండి, అందుకని ఎలా కట్ చేశాను ఎలా కుట్టాను అనేది కొంచెం ఎంతైనా చిన్న మర్చిపోతాం కదా. దగ్గరికి క్రిస్మస్ కుట్టానండి, అందువల్ల ఇప్పుడు వాయిస్ ఓవర్ అవడంలో కొంచెం తడబడుతున్నాను. చూసుకొని పైన ఎడ్జ్ కుట్టు అయితే వేసేసేయండి. ఎడ్జ్ కుట్టు మొత్తం వేసేసి చూడండి, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం ఎడ్జ్ కుట్టు అయితే వేయండి. ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా అయితే ఫాలో అయిపోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కేవలం కొంచెం నిన్ను తడబట్టడానికి కారణం ఏంటి అంటే వీడియో తీసేది ఒక టైంకి, అండ్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి పట్టేదేమో దగ్గర 3 నెలలు అవటం వల్ల కొంచెం తడబడుతున్నానండి. అండ్ ఇక్కడ మనకి జాయింట్స్ వచ్చేవి చూసుకొని జాయిన్ చేసేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే జాయిన్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి జాయింట్స్ ఏమైనా పడితే జాయిన్ చేసేసేయండి. ఇన్ కేస్ ఇంకా అర్థం కాకపోతే మాత్రం ఒక్కసారి కామెంట్లో అయితే అడగండి, నేను మరికొక్కసారైనా సేమ్ ఇదే మోడ్లో కుట్టి నేను పెడతాను. సరేనండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం కటింగ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ కట్స్ ఇవ్వండి. ఫ్రంట్ నెక్ దగ్గర అండ్ ఆర్మ్ దగ్గర మొత్తం చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. ఫ్రంట్ నెక్ దగ్గర అండ్ డౌన్ దగ్గర ఎక్కడైతే మెడ తిప్పామో రౌండ్ ఉన్న దగ్గర కటింగ్స్ అయితే ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చేసి మీ దగ్గర ఇలాంటి లేస్ ముందే తీసి పెట్టుకోండి. అండ్ ఇలా ఫ్రంట్ పార్ట్లో డౌన్లో జాయింట్ అయితే చేసేసేయండి. అదేనండి, ఇప్పుడు నేను చెప్పాను కదా బ్యాక్ నెక్ నేను ఒక మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేక్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఇలా తీసేసాను. దానికి ఇంకా నేను ఏమి చేయలేక సేమ్ ఇప్పుడు దానికి ఎలా అయితే జాయిన్ చేశానో దీనికి కూడా ఫస్ట్ అలాగే జాయిన్ చేసేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ పైన అండ్ కింద. ఇదిగోండి, ఇంకా నేను చేసేది ఏమి లేక అదొక మోడల్లా ఉంటుందని ఇది కూడా అలా కటింగ్ చేసేసి మళ్ళీ ఆ షేప్ని కటింగ్ అండ్ జాయిన్ చేసేసాను అనమాట. ఓకేనా. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మొత్తం అదే విధంగా ఫాలో అయిపోండి. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఏ విధంగా అయితే తీసుకున్నా అదే విధంగా కుట్టేసి తర్వాత మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ తర్వాత జాయిన్ చేశారనమాట. సరేనండి. చూడండి, అదొక మోడల్లాగా వచ్చేస్తుందండి, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారని నేను ముందే మీకైతే చెప్పేస్తున్నాను. కుట్టిన తర్వాత చూపిస్తాను, అది ఒక మోడల్లాగే ఉంది. సరేనండి. ఇప్పుడు మొత్తం రివర్స్ అయితే తిప్పేసేయండి. రౌండ్స్ దగ్గర మాత్రం చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చి అప్పుడు రివర్స్ తిప్పండి, లేకపోతే సరిగ్గా రౌండ్ అనేది తిరగదు. దీన్ని కూడా పైన ఎడ్జ్ కుట్టు అయితే వేసేసేయండి. పైన ఎడ్జ్ కుట్టు మొత్తం వేసేసేయండి. ఇలా ఎడ్జుకుంటూ నెక్ అయిపోయిన తర్వాత అండ్ కంటిన్యూ చేసేసేయండి. దాన్ని కూడా సైడ్ కూడా మొత్తం జాయిన్ చేసేసి అండ్ డౌన్లో కూడా మొత్తం ఎడ్జ్ కుట్టు అయితే వేసుకుని వచ్చేసేయండి. ఇదిగోండి, మొత్తం అయిపోయింది. అంటే షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసేయండి. షోల్డర్స్ రెండు కూడా జాయింట్ అయిపోయి అండ్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్
ఎక్కడైనా దారపోగులు ఉంటే కట్ చేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. సరేనండి, హ్యాండ్స్ అనేది కొంచెం లో షేప్ అయితే తీయండి. పఫ్ఫులు 2 ఒకవైపే పెట్టేసి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మిడిల్లోకి పెట్టండి. మిడిల్లోకి పెట్టి ఒకవైపు లో షేప్ అయితే తీయండి. ఇదిగోండి, లో షేప్ అయితే తీయండి. ఒక 1/2 ఇంచు లోతులో అయితే సరిపోతుంది. లో షేప్ తీసేసి అక్కడ చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. కటింగ్ ఇచ్చేసి ఆ కటింగ్ ఇచ్చిందేమో మనకి ఫ్రంట్ వైపు రావాలన్నమాట. లో షేప్ ఎటువైపు పెట్టామో అది ఫ్రంట్ వైపు రావాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మిడిల్లో నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కంటే కుర్చీలు పెట్టండి. లేదు అంటే మామూలుగా జాయిన్ చేసుకుని వచ్చేసేయండి. నేను ఎప్పుడు చెప్పిన మాటనండి, ఎప్పుడైనా హ్యాండ్స్ జాయింట్ అనేది మిడిల్ నుంచి జాయింట్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగైతే పఫ్ పెట్టినా ఏం పెట్టినా అటు ఇటు కూడా ఈక్వల్గా వస్తాయి. అది చాలా మంచి పని అండి. అలా నేర్చుకోవటం వల్ల మనకి ఒక్కసారి ట్రై చేయండి. నేను ఎందుకో ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తున్నాను అనేది మీకే అర్థమవుతుంది. సరేనండి, రఫ్ చేసుకుని వచ్చేసేయండి అండ్ ఎడ్జ్ కుట్టు కూడా వేసుకుని వచ్చేసేయండి చివరికి. ఇదిగోండి, పఫ్ అనేది చూసారు ఎలా నిలబడిపోతుందో. అండ్ క్లాత్ కూడా అంతే థిక్గా ఉందండి, అందుకని చాలా బాగా సూట్ అయింది ఈ హ్యాండ్స్కి. అండ్ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. ఇటు అటు కూడా ఇదిగోండి, అటు ఇటు కూడా కట్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత మనకి సంక లూజ్ ఎంత వచ్చిందో దానికి హాఫ్ అంటే ఇప్పుడు 10 వచ్చింది అనుకోండి, 5 అనమాట సంక లూజ్. అలా పెట్టేసుకొని జాయింట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. సైడ్ జాయింట్ నేను ఒక 3.5 వరకు లూజు, జస్ట్ దీనికైతే నా దగ్గర మెజర్మెంట్స్ లేవు, కానీ ఫోటోని చూసి దాన్ని బట్టి అంచనాగా నేను పెడుతున్నాను. 3.5 వరకు పెట్టేసి ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుందండి సంక లూజ్ ఉంటే హ్యాండ్ లూజ్ ఎంత పడుతుంది అనేది. ఒక 3.5 వరకు పెట్టేసి అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకొని రావడం స్టార్ట్ చేయండి. ఓన్లీ మొత్తం స్టిచ్ అయితే వేసుకొని వచ్చేస్తున్నాను. అండ్ నడుము లూజ్ కూడా ఎంత ఉన్నింది చూసుకొని దాన్ని కూడా స్టిచ్ వేసేసేయండి. సరేనండి, అండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి. ఇటు అటు కూడా అదేవిధంగా జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. ఇటువైపు ఒక స్టిచ్ వేస్తానండి, ఇప్పుడు ఇటువైపు కూడా చూపిస్తున్నాను. అదేవిధంగా ఇటువైపు కూడా ఆ 3.5 పెట్టుకొని మొత్తం హ్యాండ్ అయితే జాయిన్ చేసుకొని రండి. సరేనండి, సంక దగ్గర మీ సంక లూజ్ ఎంత వచ్చిందో ఫ్రంట్ అండ్ కరెక్ట్గా పాయింట్స్ అనేవి వచ్చేవి లేవో కూడా చూసుకొని జాయింట్ అయితే చేయండి. ఇదిగోండి, అండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేయండి. ఇటు అటు కూడా చూస్తూ ఎంతవరకు అయితే వచ్చిందో, ఒకవైపు ఎలా అయితే వచ్చిందో రెండో వైపు కూడా చూసుకొని అడ్జస్ట్ అయితే చేసేసేయండి. అండ్ మీకు అది నేను వెనకాతలు కూడా సేమ్ అలానే పెట్టేశాను అని చెప్పాను కదా, అలా వచ్చేయడం వల్ల అదొక మోడల్ అయిపోయింది. దాని నుంచి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీరైతే స్ట్రైట్గా తీసేసుకోండి. నేనైతే జాయిన్ చేశానని చెప్పాను కదా క్లియర్గానే, అందుకని మీకు కటింగ్ అప్పుడే నేను చెప్తున్నాను. మీరు చేసిన మార్కింగ్ అనేది కర్వ్ షేప్లో కొట్టింది అనేది ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీయండి. బ్యాక్ పార్ట్కి ఏం చేస్తారంటే స్ట్రైట్గా తీసేసేయండి. మీకు క్లియర్గా ముందే చెప్తున్నాను. మళ్ళీ దీన్ని ఎందుకక్క అలా చేశారు చూసుకోవాలి కదా, మీకు తెలీదా, ఇలాంటివి ఏవి అనకండి. ఎందుకంటే ఎవరి వల్లనే పొరపాటు జరుగుతుంది. కాకపోతే మీకు ఈ ప్యాటర్న్ చూపించాలి అన్న ఉద్దేశంతో ఇన్ని నెలలు అయినా కూడా నేను వీడియో అయితే డిలీట్ చేయకుండా ఉంచాను. కొత్తగా తెలియని వాళ్ళైనా తెలుసుకుంటారు కదా, అందుకని. సరేనండి, తెలిసిన వాళ్ళైతే మాత్రం వీడియో స్కిప్ చేసేసేయండి. మొత్తం అటు ఇటు కూడా అయిపోయిందండి. ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ గౌన్కి అయితే చూపిస్తున్నానండి. బాడీ పార్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మొత్తం సమానంగా వేసేసుకొని సంక దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. మనం మొత్తం తిప్పేస్తామండి, అందుకని ఇటు నుంచి ఇటు మొత్తం జాయిన్ చేసుకొని వచ్చేసి నెక్ దగ్గర మాత్రం చిన్న కటింగ్స్ ఇవ్వండి. ఓకేనండి, అండ్ డాట్స్ దగ్గర నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా మార్కింగ్ చేయండి. అండ్ నడుము లూజ్ దగ్గర కూడా చిన్న చిన్న మార్కింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత మొత్తం తిప్పేసేయండి. ఇదిగోండి, నేను ఏ విధంగా అయితే మొత్తం తిప్పేస్తున్నానో, అంటే మనకి షోల్డర్ దగ్గర కూడా ఎక్కడ దారపోగులు అనేవి కనిపించకూడదు అన్న ఉద్దేశంతో. అండ్ మనం ఎప్పుడైనా బాడీ గౌను
తీసేసినా కూడా, అంటే పైన జాకెట్ తీసేసినా కూడా ఆ గౌన్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోవడానికైనా బాగుంటుంది. అందుకని ఇంకా షోల్డర్ దగ్గర ఎక్కడ ఏటి కనిపించకుండా వేయడానికని నేను ఇలా అయితే చెప్పాను. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఫాలో అయిపోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఏం చేస్తారంటే కింద నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చిన్న మడత పెట్టుకొని కుట్టి వేసేసేయండి. అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో కొంచెం ఎదిగినా కూడా అంత రీప్లేస్మెంట్ చేయలేములేండి. అంటే అది ఎదిగిందే పిల్లలు ఎదిగారని ఇవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేంత ఇది ఉండదు. కాకపోతే దారపోగులు అనేవి రాకుండా ఉండడం కోసం నేనైతే చేసింది. సరేనండి. కాకపోతే ఎవరైనా అలా చేయాలి అనుకుంటే ఒక సజెషన్ మాత్రమే. ఇలా కొంచెం మనకు పిల్లలు పొడుగవుతారేమో మీ చేతిలో పని అయితే, బయట టైలర్స్కి ఇస్తే మాత్రం మనం చెప్పలేం. కానీ సరేనా, మీ ఇంట్లో పిల్లలు అయితే ఇప్పుడు డాట్స్కి ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా, ఆ డాట్స్ ప్రకారం స్టిచ్చెస్ అయితే వేసేసేయండి. అండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏం చేస్తామంటే మిడిల్లోకి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మిడిల్లోకి పెట్టేసి కటింగ్ చేసేసండి. హుక్స్ పెట్టడం కోసం అండి. పెట్టేసి కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేసండి. అంటే ఉగ్గులు రాకుండా ఉండడం కోసమని. ఇప్పుడు హుక్స్ పట్టి తాడు పట్టి వేస్తున్నానండి. హుక్స్ పట్టి కోసమని లైనింగ్ని అయితే తీసేసుకోండి. లైనింగ్ తీసేసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను పైన కింద డౌన్లో అరించి మడత పెట్టేసి ముందు స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. అండ్ పైన కూడా అరించి పెట్టేసి ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ వేసేసేయండి. అండ్ పైన ఎడ్జ్ కుట్టి వేసేయండి. ఎడ్జ్ కుట్టి వేసేసిన తర్వాత నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చూపిస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ వేసేసి హుక్స్ పట్టిని అయితే ప్రిపేర్ చేసేసేయండి. ఇదంతా మీకు తెలిసినట్టయితే వీడియోని స్కిప్ చేసేసేయండి. నేను కేవలం ఆ బ్లౌజ్ కోసం మాత్రమే ఈ లెహంగా వీడియో మొత్తం పెట్టానండి. అంటే ఇన్ కేసు అడుగుతారేమో, నాకు ఇది పెట్టేస్తే వీడియో డిలీట్ చేసేస్తే నా ఫోన్లో స్పేస్ ఉంటుంది. మెయిన్ ఆ రీజన్ వల్ల నేను ఇంకా తర్వాత ఎవరో కామెంట్స్లో అడిగి పెట్టమండి తర్వాత పెడదామంటే నేను వీడియో డిలీట్ చేసి ప్రాసెస్ అంతా ఎలాగో ఇది కదా, ఎలాగో వీడియో తీశాను కదా, తెలియని వాళ్ళైతే ఎలాగో తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే పెట్టాను. అండ్ తాడు పట్టి కోసమని మెయిన్ క్లాత్ని అయితే తీసుకోండి. దాన్ని కూడా సేమ్ అండి, కింద ఒక హాఫ్ ఇంచి మడత పెట్టేసి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. పైన కూడా ఒక హాఫ్ ఇంచి మడత పెట్టేసి స్టిచ్ వేసేసేయండి. దీనికైతే ఎడ్జ్ కుట్టు అవసరం లేదండి. అండ్ పైన నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసేసేయండి. ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. కొన్ని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫాలో అయిపోండి. మీకైతే ఏ డౌట్ ఉండదండి. నేను వీడియో చెప్పడంలో ఎప్పుడూ లేదండి ఇంత తడబడుతున్నాను. ఓన్లీ ఎక్కువ రోజులు గ్యాప్ రావడం వల్లే, అందువల్ల మాత్రమే దగ్గర 2-3 నెలలు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలల గ్యాప్ వచ్చేయడంలోని కొంచెం వీడియో అంటే మనం కుట్టినప్పటికీ కటింగ్ చేసినప్పటికి ఇప్పటికీ గ్యాప్ వచ్చిందంటే కొంచెం మర్చిపోతాం కదండి, అందువల్ల కొంచెం తడబడుతున్నాను. ఓకేనండి. ఇదిగోండి ఇలా ఇది కూడా వేసేసిన తర్వాత తాడిపట్టి మీద హుక్స్ పట్టి పెట్టేసి ఒక్కసారి జాయింట్ అయితే చేసేసేయండి. చిన్న స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత 2 షోల్డర్స్ని జాయింట్ చేసేయండి. కొంచెం ఎక్కువే జాయిన్ చేశానండి. ఇది మాత్రం మనం ఈజీగా ఇప్పుకోగలం కదా, అందుకని కొంచెం ఎక్కువే జాయిన్ చేశాను. ఇన్ కేసు కొంచెం ఎదిగినా పొట్టు కాకుండా ఉంటుంది కదా, అది ఓపెన్ చేసేసి ఎడ్జ్లో కుట్టి వేసేసినా సరిపోతుంది. అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువే నేను జాయింట్ అయితే చేశాను. 2 షోల్డర్స్ కూడా జాయింట్ అయిపోయింది. డబుల్ స్టిచ్ అయితే వేయండి కంపల్సరీ. ఇదిగోండి మొత్తం జాయింట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్ అయితే వేసేద్దాం. మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా సైడ్ స్టిచ్ వేయడం మార్కింగ్ మీద వేసేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ కస్టమర్ వేసుకున్న తర్వాత మీ దగ్గర లూజ్ అనిపిస్తే ఒక స్టిచ్ అయితే లాగేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారు, వన్ సైడ్ మాత్రమే, అంటే ఎటు సైడు మీకు రైట్ సైడ్ ఎటువైపు అయితే ఉంటుందో రైట్ సైడ్ ఫస్ట్ జాయిన్ చేసేసేయండి. సరేనండి. జాయిన్ చేసిన తర్వాత రైట్ సైడ్ రావాలి, మీకు ఒకటే లెక్క. సరేనండి. రైట్ సైడ్ వన్ సైడ్ మాత్రమే జాయిన్ చేశాను. ఇప్పుడు కింద క్యాన్ ఎక్కడెక్కడైతే జాయింట్స్ వచ్చావో క్యాను లైనింగు అండ్ క్రేప్ లైనింగు మొత్తం కూడా జాయిన్ చేసేసేయండి. ఇదిగోండి మొత్తం జాయిన్ చేసేసాను. అండ్ క్యాన్ కూడా మొత్తం జాయిన్ చేసేసాను. అండ్ లైనింగ్ కూడా మొత్తం జాయింట్ అయితే చేసేసాను. ఇవన్నీ పెట్టాలంటే వీడియో లెంత్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. అందుకని నేను ఏవి పెట్టలేదు. ఎక్కడెక్కడైతే జాయింట్స్ పట్టాయో ఆ జాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు కాటన్ లైనింగ్ మీకు ముందే క్లియర్గా చెప్తున్నాను. కాటన్ లైనింగ్ అండ్ క్యాన్ అయితే తీసుకోండి. సరేనండి. మనకి కాటన్ లైనింగ్ ఎందుకు అంటే గుచ్చుకోకుండా ఉండడం కోసమని. క్యాన్ ఒకటి వేస్తే గుచ్చుకుంటుంది, అందుకని
ఇది కూడా వేస్తున్నాను. సరేనా? కాటన్ లైనింగ్ కూడా ఫస్ట్ కాటన్ లైనింగ్ అండ్ క్యాన్ రెండు కూడా జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. నడుము మొత్తం రెండు జాయిన్ చేసుకొని వచ్చేయండి. అండ్ సైడ్ కూడా జాయిన్ చేసేసేయండి. సైడ్ని కూడా బక్రం క్యాన్ అండ్ లైనింగ్ రెండు కూడా జాయింట్ అటు ఇటు కూడా జాయిన్ చేసుకుని వచ్చేసానండి. సరేనా? జాయిన్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని రివర్స్ తిప్పండి. ఇదిగోండి ఇటు కూడా రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. లైనింగ్ బయటకు వచ్చి క్యాన్ అనేది లోపలికి వచ్చినట్టు ఫోల్డింగ్ వేస్తున్నాను. మీరు కూడా అలాగే ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. నేను చూపిస్తున్న ప్రకారం అయితే ఫాలో అయిపోండి. ఇదిగోండి మొత్తం స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసాను. స్టిచ్ వేసుకొని వచ్చేసిన తర్వాత క్యాన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను కుచ్చులు పెట్టడం కోసమని. ఫస్ట్ ఇటు అటు అండ్ పైన కూడా ఎడ్జ్లు అయితే కుట్టుకొని వచ్చేసేయండి. సరేనండి? ఎందుకంటే దారపోగలు రాకుండా ఉండడం కోసమని కుట్టుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పట్కా కోసం చెప్పాను కదండి 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్ని పట్కా వేసుకొని రండి. ఒక్కసారి మీకు ఒక బండ గుర్తు పెట్టేసేయండి. స్టార్టింగ్లో ఏ ఫ్లవర్ దగ్గర అంటే 2 ఫ్లవర్లు గ్యాప్ వచ్చాయా 3 ఫ్లవర్లు గ్యాప్ వచ్చాయా మీరు పెట్టుకునే పొడవు 2 ఇంచీల 3 ఇంచీల అంటే ఫోల్డింగ్ మీద 6 ఇంచీలు కదా, ఫోల్డింగ్ మీద 4 ఇంచెస్ కదా. అది ఫ్లవర్ ఎక్కడి వరకు వచ్చిందో ఒక్కసారి గమనించండి. మీరు గమనిస్తున్నారా లేదా? నేను 2 ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోయి 3rd ఫ్లవర్ డాట్ స్టార్ట్ అయ్యి సగానికి వేస్తున్నాను. అంటే నేను నాకు ఇలా బండ గుర్తుగా పెట్టాను. మీరు కూడా అలాగా స్టార్టింగ్లోనే చిన్న అంచనా అయితే పెట్టేసుకోండి. 2.5 2 ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చింది అనేది. అండ్ పైన ఎడ్జ్ కుట్టి అయితే వేయట్లేదండి, ఐరన్ చేస్తాను. సరేనండి? ఇప్పుడు మొత్తం మిడిల్లోకి అయితే నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి వేసేసి చిన్న కటింగ్ పెట్టేసేయండి. చిన్న కటింగ్ పెట్టేసిన తర్వాత అండ్ దాన్ని మళ్ళీ మిడిల్లోకి వేసి మరికొక చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. మనకి కుచ్చులు పెట్టడం కోసం ఇదే లెక్కండి. సరేనా? ఇదిగోండి మొత్తం మిడిల్లోకి పెట్టేసి ఒక చిన్న కటింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు క్రేప్ లైనింగ్ కూడా సేమ్ అలానే మిడిల్లోకి చిన్న కటింగ్ పెట్టండి. మిడిల్లోకి చిన్న కటింగ్ పెట్టేసి అండ్ దాన్ని మళ్ళీ మిడిల్లో ఫోల్డింగ్ చేసి మరికొక చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. చిన్న కటింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెండింటిని జాయిన్ చేద్దామండి. ఫస్ట్ ఒక 1 ఇంచీ వరకు మామూలుగా వేసుకొని వచ్చేసేయండి. సరేనా? ఎందుకంటే అక్కడ మనం సైడ్ జాయింట్ చేస్తాం కనుక స్టార్టింగ్లో ఒక 1 ఇంచీ వరకు మామూలుగా వేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ అనేది వేసుకొని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టడం అయితే స్టార్ట్ చేయండి. కుచ్చులు పెట్టడం అనేది ఎలాగా అంటే ఆల్రెడీ ఇప్పుడు వీటికి కటింగ్స్ ఇచ్చాం కదండి. ఫస్ట్ కటింగ్ నుంచి అంటే మెయిన్ క్లాత్ యొక్క ఫస్ట్ కటింగ్కి అండ్ లైనింగ్ యొక్క ఫస్ట్ కటింగ్కి కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. అది సరేనా? ఇప్పుడు నేను కుచ్చులు పెట్టుకొని వస్తున్నాను. ఒక్కసారి గమనించండి. మీకు ఆల్రెడీ క్లాత్ చూస్తే మనకి ఇంత పడుతుంది ఐడియా అయితే తెలిసిపోతుందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన కటింగుల్లో ఫస్ట్ కటింగ్కి లైనింగ్ క్లాత్ యొక్క ఫస్ట్ కటింగ్ చూడండి. ఇప్పుడు మీకు గమనిస్తున్నాను ఎలా వచ్చింది గమనించేది. ఇదిగోండి ఫస్ట్ కటింగ్, దీని యొక్క ఫస్ట్ కటింగు దాని యొక్క ఫస్ట్ కటింగ్కి ఒకే దగ్గరికి వచ్చింది. అలా రావాలన్నమాట. అలా మొత్తం కుచ్చులు అయితే స్టిచ్ చేసుకుని వచ్చేసాయండి. ఇదిగోండి మొత్తం అయితే స్టిచ్ చేసుకుని వచ్చేసాను. అండ్ దీన్ని ఐరన్ కూడా చేసేసానండి. కానీ ఈ క్లాత్కి పెద్దగా ఐరన్ అనేది సెట్ అవ్వలేదు. సరేనా? మొత్తం అంటే అయ్యింది, ఫోల్డింగ్స్ అనేది చివరి వరకు రాలేదు. అంటే బాగా స్టిఫ్గా ఉందన్నాను కదా క్లాత్. అండ్ ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. క్యాన్ అనేది బాడీ వైపు వచ్చినట్టుగా అంటే ఇదిగోండి ఇలా పెడుతున్నాను. కాటన్ లైనింగ్ అనేది మన బాడీ వైపు వచ్చినట్టుగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసాను. నేను చూపించిన ప్రకారం జాయింట్ అయితే చేయండి. ఇదిగోండి మొత్తం జాయింట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీని తీసుకొని ఒకవైపు జాయింట్ చేయలేదు కదా, చూడండి కొలుస్తున్నాను. ఒకసారి ఎంత వచ్చిందో ఒక్కసారి చూడండి. అండ్ మిడిల్లోకి ఏం చేస్తారంటే ఒక పిన్ అయితే పెట్టేసేయండి. దీని మిడిల్లోకి అండ్ లంగా ఒక మిడిల్లోకి కింద మీద బాడీ పార్ట్కి అండ్ కింద గేర్ పార్ట్కి ఒక పిన్ మిడిల్లోకి పెట్టేసి ఒక పిన్ అయితే పెట్టేసేయండి. పిన్ పెట్టేసి జాయిన్ చేసుకొని రావడం స్టార్ట్ చేయండి. సరేనండి? ఇన్ కేస్ ఏదైనా ఎక్కువైనా కూడా దాని నుంచి అయితే ప్రాబ్లం ఏమీ ఉండదండి. దాన్ని అటు ఇటు కూడా వదిలేసి జాయింట్ అయితే చేయండి. నేను చూపిస్తున్న ప్రకారమే జాయిన్ చేసుకొని
స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. డబుల్ స్టిచ్ అయితే వేయండి. అండ్ ఇది కొంచెం దలసరి అవ్వడం వల్ల క్లాత్ స్టిచ్ పడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. అండ్ పెద్ద మిషన్ అవ్వటం వల్ల మనకు పర్వాలేదండి. అదే చిన్న మిషన్ అయితే ఇబ్బంది పడతారు. ఇలాంటి క్లాత్ అయితే, నార్మల్ క్లాత్ అయితే అంత ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ మాత్రం చిన్న ఫోల్డింగ్ అయితే చేయండి. సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఒకవైపు ఆల్రెడీ ఫస్టే జాయింట్ చేస్తాము. దానికి ఒక చిన్న ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. చూసారా ఎంత నీట్గా వస్తుందో. ఇదిగోండి పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. ఇలా చూసుకొని వేసేసేయండి. అయిపోయిందండి. డబుల్ స్టిచ్ అయితే వేసేయండి. వేసేసిన తర్వాత మరొక స్టిచ్ మళ్ళీ వేస్తున్నానండి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇటు సైడ్ సంకలూజ్ ఎంత అయితే పెట్టుకున్నామో అటువైపు కూడా సంకలూజ్ అంతే పెట్టుకోండి. సరేనండి. ఇలా క్యాన్ యూజ్ చేసి లెహంగా కుట్టాలి, లెహంగా కుట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మరీ క్లాత్ అనేది దలసరిగా లేకుండా అయితే చూసుకోండి. చిన్న మిషన్ అయితే ఇబ్బంది పెడతారు. దలసరి క్లాత్ అయినా పెద్ద మిషన్ అయితే ప్రాబ్లం ఉండదు. సరేనండి. సైడ్ జాయింట్ మొత్తం నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అదేవిధంగా మొత్తంగా సైడ్ జాయింట్ అయితే వేసుకుని వచ్చేసేయండి. వీడియో అనేది ఎండింగ్కి వచ్చేస్తుందండి. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు వరకు అయితే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మాట చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. సరేనండి. మొత్తం సైడ్ జాయింట్ అయితే చేసుకుని వచ్చేసేయండి. ఇప్పుడు వరకు ఎవరైనా నా ఛానల్ కానీ చూడకపోతే మంచి మంచి చిట్కాలు ఇప్పుడు కొత్తగా చెప్తున్నానండి షార్ట్స్లో కూడా. ఒకసారి చూడండి నేను అసలు ఏం చెప్తున్నాను ఏంటి అనేది. సరేనండి. అయిపోయింది. అండ్ డబుల్ స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసి దాన్ని మొత్తాన్ని ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసేసి ఒక 3 స్టిచెస్ వరకు వేసుకొని వచ్చేయండి. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. బాగా వచ్చింది కదండి. ఓకేనా. పాప ఫోటో అయితే ఇదండి. వేసుకుంటే ఇలా ఉంది.